హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకైతే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి గ్రామీణ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. అండ్ యూడీసీ, ఎల్డీసీ అనే వారికి అయితే మనకి యూడీసీ వారికి ఎన్ని డిగ్రీ అని చెప్పుకోవచ్చు, ఎల్డీసీ వారికి 10+2 పాస్ అయితే చాలని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఈ లేటెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు అండి. 10+2 అర్హత అయితే గ్రామీణ సంక్షేమ శాఖలో అయితే ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఐసీఎంఆర్, ఎన్ఐఓహెచ్, ఎల్డీసీ రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనకి 10+2 అర్హత గ్రామీణ సంక్షేమ శాఖలో అయితే మనకి ఉద్యోగాలని రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మేము ముందుగా తీసుకురావడం అయితే జరిగింది. 12వ తరగతి పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అయితే మీకేం చెప్పుకోవచ్చు. మీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్లో అయితే పోస్టులకి మన కోసం అయితే అర్హులైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మహిళలను అయితే పురుషుల నుండి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే చాలా పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారికి అయితే 12వ తరగతి ఉత్తీర్ణ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే మనకి డిగ్రీ అన్న చేసి అయితే ఉండాలండి. అంటే డిగ్రీ చేయకపోయినా పర్లేదు, ఇంటర్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ టైపింగ్ అయితే మనకి 35 స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే మనకి 30 స్పీడ్ అయితే ఉండాలి. ఇందులో అయితే మనకి 35 స్పీడ్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి మొత్తం ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మామూలుగా లభిస్తుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఈఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకి అయితే 1000 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 500 రూపీస్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఈ జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకి ఇందులో అయితే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే చెల్లించిన స్థాయి అయితే మనకి చూపుకోవచ్చు. 25,500 నుంచి 81,000 వరకు అయితే మనకి వచ్చే శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభం చూసుకొచ్చి 23/2/2024 మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి దరఖాస్తు చివరితో వచ్చేసి 14 అంటే ఏప్రిల్ 18 వరకు అయితే అవకాశం అయితే ఉంది. మనకి అప్లై ఆన్లైన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అప్లై ఆన్లైన్ అనేది ఇక చూసుకోవచ్చు. ఐసీఎంఆర్ అని చెప్పి క్లియర్గా ఉంది కదండి. దీంట్లో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ అప్లై అయింది కదండి. అప్లైమెంట్ క్లిక్ చేస్తే కనుక మీకైతే ఈ విధంగా అయితే వస్తుందండి. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చాలా వరకు అయితే యూట్యూబ్లో అన్ని వీడియోస్కి అయితే లైక్లు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే ఇది ఇచ్చి 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ.